కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి అనే ఒక డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయమై ట్వీట్ చేశారు. నిజంగా కేంద్రంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు రెండు ఒకే రకంగా ఉన్నాయా అంటే నీటిలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, ఇక్కడ డిఎస్సిలో జరిగిన అవకతవకలు, పేపర్ లీకేజీ, ఈ రెండిటికి సరిపోలే అంశాలు ఎన్నున్నాయి? రాజీనామా డిమాండ్ కరెక్టేనా అనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కేంద్ర విద్యాశాఖ మంత్రి నిన్న రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అనే ఒక ప్రధాన డిమాండ్ తోటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ చేసిన ఈ జంతర్ మంతర్లో ఈ ధర్నాలు కావచ్చు, లేకపోతే నిరాహార దీక్షలు కావచ్చు, వీటన్నిటి ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దానికి కారణం ఏమిటి అనంటే ఆల్రెడీ నీట్లో జరిగిన ఈ పేపర్ లీకేజీ అవకతవకల మీద సిబిఐ విచారణ చేయటము, పేపర్ లీకేజీ జరిగిందని నిర్ధారణ చేయటము, తరువాత పరీక్షను మళ్ళీ నిర్వహించటము, వీటన్నిటికీ బాధ్యతగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఒక డిమాండు. కాకపోతే ఆయన కూడా మొట్టమొదటి ఏమీ రాజీనామా చేయలేదు. చాలా రకాలైన అంశాలు తెరపైకి వచ్చిన తరువాత ఇప్పుడు జెన్జీ కూడా రోడ్ల మీదకి వచ్చి దేశవ్యాప్తంగా ఈ సిజేపీ ధర్నాలు ఇవన్నీ బాగా పెరిగిపోవటం మూలాన ఇది కూడా ఒక రాజకీయ పరమైన అస్త్రంగానే మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఆంధ్ర కాక్రోచ్ అని చెప్పుకున్నాడు. కానీ అలాంటి పరిస్థితులు ఏమి పెద్దగా ఏమి లేవు. నీటిలో జరిగిన దాని మీద సిజేపీ ఏం ధర్నాలు చేస్తుందో దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత మద్దతు ఇచ్చింది? లేదు. ఇక్కడ ఏమి ధర్నాలు చేశారు? ఏం చేయలేదు కదా. ఇక్కడ ఎందుకని చేయలేదు అని అంటే మళ్ళీ బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని. కానీ అక్కడ జరిగిన పరిస్థితులను ఇక్కడికి అన్వయిస్తూ ఇక్కడ లోకేష్ రాజీనామా చేయాలి, ఎందుకంటే గతంలో ఉన్న ఏపీ డిఎస్సిలో జరిగిన అవకతవకలు అని. నిజంగా అక్కడ పేపర్ లీకేజీ జరిగిందని కానీ, లేదు స్పోర్ట్స్ కోటాలో ఈ ర్యాంకుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని కానీ, లేకపోతే మరి ఇంటర్వ్యూలకి అటెండ్ కాని అభ్యర్థులకి ఎందుకని ఉద్యోగాలు రాలేదు అని చెప్పి వీళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేశారు. ఇది కోర్టు దాకా కూడా వెళ్ళింది. కోర్టులో కూడా ఇది ఒక రకంగా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు వస్తున్నట్టుగానే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ అయితే రాజకీయపరమైన చర్చను తెరపైకి తీసుకొని రావటానికి, ఎందుకంటే ఏదో ఒక అంశంలో ఇప్పుడు ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది వైసీపీ యొక్క భావన. ప్రతిపక్షాలుగా వాళ్ళు ఎప్పుడు అది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కేంద్రంలో జరిగిన దానికి ఇక్కడ రాష్ట్రంలో ఎటువంటి బాధ్యత తీసుకోకుండాను, లేకపోతే ఇక్కడ ఎటువంటి ధర్నాలు కానీ, లేకపోతే దానికి అనుకూలమైన ప్రకటనలు కానీ ఏమీ చేయకుండా వాళ్ళ కోపం వస్తుందేమో అని నేను వినకుండా ఊరుకున్న జగన్మోహన్ రెడ్డి ఏ నైతికతతోటి ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతారు? ఇంకా అదేమంటే మీరు కూడా ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు కదా, నైతికతకు వాళ్ళు పెట్టింది పేరుగా రాజీనామా చేశారంటే ధర్మేంద్ర ప్రధాన్ అలాగ నైతికతకు మారు పేరుగా రాజీనామా చేస్తే 1-2 నెలల కిందటే రాజీనామా చేసి ఉండాలి. కానీ సిజేపీ ఒక ఉధృతి పెరుగుతుంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీని ద్వారా బీజేపీకి తగులుతున్న ఎదురు దెబ్బల్ని చూసుకున్న తరువాత అతలాకుతలం అయిపోయిన నరేంద్ర మోడీ కూడా ఎప్పుడూ చెయ్యని విధంగా ఆయన కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశాడు. అంటే సిజేపీ యొక్క ప్రభావం ఎలాగుందనేది కేంద్రంలో కనపడింది. ఇక దాంతోపాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం కూడా సందిట్లో సడేమియా లాగా దాన్ని అందిపుచ్చుకుందాము అనే దానికి లోకేష్కి అన్వయించారు. ఇక్కడ కూడా ఒక కొసమెరుపు ఏమిటి అని అంటే బీజేపీని ఒక వైపును పొగుడుతూ ఇక్కడ రాజీనామా చెయ్యాలి లోకేష్ అనేది. మరి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్న నాయకుల మీద వస్తున్న దాని మీద ఏం మాట్లాడని వాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎందుకు మాట్లాడతాడు? అంటే మాట్లాడకూడదు అనే రూల్ ఏం లేనప్పటికీ మాట్లాడే నైతికత ఎక్కడుంది అనేది. అంటే అన్యాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ రాసిన వాళ్ళకి జరగలేదా? వాళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి పోరాడాడంటే ఏం చేయలేదు. ఆయన శుభ్రంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఉన్నాడు. కాకపోతే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆంధ్ర కాక్రోచ్ నేనని చెప్పుకున్నాడు, అంతే. అంతవరకే జరిగింది. మరి యువతల అధికార పక్షంలో ఉన్న వాళ్ళు జనసేన టీడీపీయో
మరి ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగానో కూటమి ధర్మాన్ని వదిలేసో సీజేపీ తరపున వీళ్ళు పోరాడలేరు. అందుకనే చాలా అనాలిసిస్లు కూడా ఇక్కడ వచ్చాయి. ఏం మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ సీజేపీ వైపుగా చూడటం లేదు, ఈ నీట్ మీద జరిగిన అన్యాయాన్ని వీళ్ళు ప్రశ్నించట్లేదు అని. మరి అందులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కదా, అక్కడ అడగని వాళ్ళు ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు అని అంటే దానికి సమాధానం ఏం లేదు. కాకపోతే ఇక్కడ అవకతవకలు జరిగాయి అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అడుగుతున్నారు. ఓకే, అంతవరకు సమంజసంగానే కనపడుతుంది. మేము ఆధారాలు చూపిస్తాము అని మాట్లాడే వాళ్లే తప్ప గట్టిగా ఆధారాలు ఏం కనిపించటంలే. ఎందుకంటే దీని గురించి జరుగుతున్న చర్చలో అధికారులు కూడా చాలా వరకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్లారిఫికేషన్ ఎవరు కాదనేది లేకుండా పోయింది. ఆ క్లారిఫికేషన్ని కూడా ఇది అబద్ధం అని వైసీపీ ఇక్కడ నిరూపించలేదు. కాకపోతే కేవలం రాజకీయంగా వచ్చే దీన్ని వాడుకోవటానికి మాత్రమే ఇలాంటి డిమాండ్లు తీసుకొచ్చారు. ఇక్కడ విద్యాశాఖగా ఉన్న లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే నిజంగా ఇది ప్రతిపక్షం ప్రూవ్ చేయగలిగితేను, లేదు ఆ అభ్యర్థులు ఎవరైనా ప్రూవ్ చేయగలిగితేను అప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా అందులో ప్రాసెస్ ప్రకారంగా వచ్చి ఏ ప్రాసెస్లో ఏ రకంగా మన అభ్యర్థుల్ని ఎంపిక జరిగింది, వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చిన తర్వాత కూడా ఈ పేపర్ లీకేజ్ అంశాన్ని కానీ అవకతవకల అంశాన్ని కానీ తీసుకొచ్చారు. కానీ నీట్ విషయంలో అలా జరగలేదు కదా. నీట్ ఆల్రెడీ పేపర్ లీకేజ్ దాంట్లో కొంతమందిని అరెస్ట్ చేయటము, వాళ్ళని బాధ్యులుగా చేయటము, మన ప్రభుత్వం మీద వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక మరి వాళ్ళు కూడా ఇందులో ఉన్న కొంతమంది అధికారులను సస్పెండ్ చేయటము, ఇలాంటి విషయాలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ ఏం జరిగాయి, డిఎస్సి దేంట్లో ఏం జరిగాయి అని అంటే ఏమీ జరగలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక అంశం జగన్మోహన్ రెడ్డి చెబుతుంది, దేనికైనా సరే ఇక్కడ ఉన్న అభ్యర్థులకో లేకపోతే విద్యార్థులకో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయటం కోసం ఆయన చేస్తున్న ఒక ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నంతో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే విషయాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గుర్తెరిగాడు. కానీ కేంద్రంలో ఉన్న నీట్ అభ్యర్థులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కొంతమంది అనే విషయాన్ని ఎలా మర్చిపోయాడు? వాళ్ళ తరపున ఎందుకు పోరాడలేదు ఈయన? జంతర్ మంతర్కి ఎందుకు వెళ్ళలేదు? అంటే ఏ రాజకీయ పార్టీని వాళ్ళు రావద్దన్నారు అనేది ఒకటి చూపిస్తూ ఉంటే, మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నాలకు వెళ్ళింది. అక్కడ రాహుల్ గాంధీ ని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ అంశం చాలా ప్రముఖంగా తెరపైకి రాబోతుంది. కాబట్టి ఇప్పుడు 130వ రాజ్యాంగ సవరణ చేసి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు పెట్టి దాంతోపాటుగా క్రిమినల్ నేత డిటెన్షన్ బిల్లు పెట్టడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్న ఈ తరుణంలో అది జరగనీయకుండా అడ్డం పట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు వేసిన ఒక ఎత్తు, అది ఆల్మోస్ట్ పారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దాకా వచ్చింది. ఏమీ చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చొని అదంతా చేసింది మేమే, ఆ రకంగా ఇక్కడ లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఎంత నైతికత అనేది ఒకసారి ఆలోచించుకుంటే, జగన్ కూడా మేడిపండు లాంటి వాడే, పొట్ట విప్పి చూడ పురుగులున్నట్టు అనేది తేలిపోతా ఉందిగా. ఇదే ఈరోజు కుండబద్దలు.